హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దానివల్ల నాకు కూడా మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది అనమాట. సో మీరు నాకు తెలియకుండానే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో దట్ అందుకని చెప్పేసి లైక్ చేయమని అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోలోకి వచ్చినట్టయితే ఏంటంటే, నేను మ్యాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు నేను టైం వేస్ట్ చేసుకోననమాట. అంటే ఐ మీన్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ క్రాఫ్ట్స్ కానీ, తర్వాత పెయింటింగ్ అలాంటివి వేస్తూ ఉంటాననమాట. ఇంకా నాకు ఇండోర్ ప్లాంట్స్ పెంచడం కూడా చాలా ఇష్టం. బట్ నాకు కొన్నిసార్లు టైం దొరకదు. నాకు టైం దొరికినప్పుడు అట్లా చేస్తూ ఉంటాననమాట. సో ఈరోజు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, థమ్స్ అప్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటితో అయితే హ్యాంగింగ్ ప్లాంట్స్ వేద్దామని చెప్పేసి వాటిని కట్ చేసి ఇలా అయితే అక్రిలిక్ పెయింటింగ్ వేస్తున్నాననమాట. ఇంకా ఈ వీడియో చూస్తున్న మీరు కూడా నాలాంటి మైండ్ సెట్ వాళ్ళ అయితే కనుక కామెంట్ చేయండి. ఏంటంటే నేను ఎలా ఆలోచిస్తానంటే, మ్యాక్సిమం మనం ఇప్పుడే కదా కష్టపడేది, తర్వాత మనం ఏజ్ అయిపోయిన తర్వాత కష్టపడలేము. సో నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, మనకి టైం దొరికినప్పుడే మనం ఏదో ఒకటి చేసుకోవాలి. మనం బయటికెళ్ళి చేసే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు నాకు. ఎందుకంటే నాకు ఒక బేబీ ఉంది. తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెంట్ కదా. సో నేను బయటికెళ్ళి వర్క్ చేసేంత లేదు. నేను మ్యారేజ్ అయిన తర్వాత నా బేబీ పుట్టకముందు నేను బయట వర్క్ చేసేదాన్ని. బట్ ఆఫ్టర్ డెలివరీ మా బేబీ పుట్టిన తర్వాత నేను ఇంట్లోనే ఉండాల్సొచ్చింది. ఎందుకంటే తనని చూసుకోవాలి కదా. ఇంకా అలా ఇంట్లో ఉండాల్సొచ్చింది. బట్ నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట. అంటే మేబీ అందరికీ ఇలా ఉంటుందా? లేకపోతే కొంతమందికి ఇలా ఉంటుందా నాకు తెలియదు. ఏంటి అంటే, మనకంటూ ఒక రూపాయి సంపాదించినప్పుడు మనకి వాల్యూ అనేది కొంచెం యాడ్ అవుతది అని నేను ఫీల్ అవుతాను. మన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా లేదు సంపాదన అంటే, మనల్ని బయట కూడా చాలా కొంచెం చీప్‌గానే చూస్తారు. ఏముంది, భర్త సంపాదిస్తున్నాడు, తన ఇంట్లో కూర్చొని వండుకొని తింటుంది అన్నట్టుగా మాట్లాడతారనమాట. వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏం తెలియకపోయినా నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది కదా. సో అట్లా అనమాట మాట్లాడుతూ ఉంటారు. బట్ వాళ్ళ కోసం అని కాదు, కానీ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు ఏదో ఒకటి చెయ్యాలి, రూపాయి సంపాదించాలి, నా సంపాదన అంటూ ఉండాలి అన్నది నా మైండ్‌లో ఎప్పుడు రన్ అవుతూ ఉంటది. అట్లా అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అంతకుముందు కూడా ఫీల్ అయ్యేదాన్ననమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఇలానే పెయింటింగ్స్ లేకపోతే క్రాఫ్ట్స్ చేసేదాన్ని. తర్వాత ఇంట్లో డెకరేషన్స్, మనకిప్పుడు బర్త్‌డేస్ అవి ఇవి వస్తూ ఉంటాయి కదా పార్టీ, అప్పుడు డెకరేషన్స్ చేయడము అవంతా కొంచెం బెటర్‌గా చేస్తానని నా ఫీలింగ్ అనమాట. సో కొంచెం టాలెంట్ ఉంది. బట్ అది మనం బయట ప్రూవ్ చేయలేము. ఆ సిట్యుయేషన్ అనమాట. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ అయితే కనిపించింది. మా ఆయన్ని ఒప్పించడానికి కొంచెం టైమే పట్టింది. ఫైనల్లీ ఒప్పుకున్నారు సరే అని చెప్పేసి. ఏంటి అంటే, బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అవి మళ్ళీ చదివి నువ్వు డీమోటివేట్ అవ్వడం అదంతా ఎందుకు అవసరమా అన్నట్టుగా కొంచెం మనం ఎలా ఆలోచిస్తాం తెలుసు కదా. కొంచెం బ్యాడ్ కామెంట్స్ వస్తే మనం ఫీల్ అవ్వడము అదంతా ఉంటది. అట్లా అని చెప్పి వద్దన్నారు. బట్ తర్వాత మళ్ళీ ఓకే చెప్పారు. నేను అవన్నీ తీసుకోను అన్నప్పుడు, సరే నీ ఇష్టం అని అన్నారు. ఫస్ట్ అయితే నా వీడియోస్ మీరు చూసినట్లయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది రూబిక్ క్యూబ్ ఉంటుంది కదా. ఆ రూబిక్ క్యూబ్ కూడా నేను సాల్వ్ చేస్తాననమాట. బట్ అంటే షార్ట్ టైమ్‌లో కాదు, ఒక 10 మినిట్స్‌లో సాల్వ్ చేస్తాను. అది కూడా వీడియో పెట్టాననమాట. ఇలా కొన్ని టాలెంట్స్ ఉంటాయి, కానీ మనం బయట పెట్టడానికంటూ ఒక ప్లాట్‌ఫామ్ కావాలి కదా. అందుకని ఈ యూట్యూబ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలా నేను చాలా క్రాఫ్ట్స్ చేశాను. చాలా వీడియోస్ మీరు చూడండి, నా ఛానల్‌లో చాలా క్రాఫ్ట్స్ వీడియోస్ ఉంటాయి. తర్వాత డెకరేషన్ వీడియోస్ ఉంటాయి. తర్వాత కొంత ముగ్గులు గూడా ఉంటాయన్నమాట. వ్లాగ్స్ ఉంటాయి. కొన్ని వంటల వీడియోస్ ఉంటాయి. అలా ఒక్కటని కాదు, చాలా కేటగిరీస్ వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో, నా ఛానల్‌లో. సో మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. అండ్ ఇక్కడైతే నేను అంటే బాటిల్స్ కట్ చేసేసాను. మీరు వీడియోలో కొంచెం అబ్జర్వేషన్ చేస్తే గనుక మీరు ఆ బాటిల్స్ నేను ఎలా చేశానన్నది మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా గానీ నాకు ఒకసారి
కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాటిల్స్ అయితే ఫైనల్గా ఇలా కట్ చేసి మట్టి అయితే నింపుతున్నాను అనమాట. ఇంకా నేను ఏం పని చేసినా కానీ మా వైఫ్ అయితే నాతోనే ఉంటుంది. పాపం తను ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో ఒక ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఆడిపిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల ఏంటంటే నేనే తనతో ఆడుకోవాలి, ఏమన్నా పని చేయాలి అంటే నేను ఒక్కదాన్నే. సో అదంతా మనం మేనేజ్ చేయాలి అంటే చాలా కష్టం. ఇంకొకటి ఏమంటానంటే మనకి పేరెంటింగ్ వాల్యూ అనేది మనం పేరెంట్స్ అయిన తర్వాతనే తెలుస్తది అనేది నాకు ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మాక్సిమం అందరికీ అలానే ఆహ్, అర్థమవుతుందనుకుంటున్నాను. ఎందుకంటే మనం పేరెంటింగ్ స్టెప్ దాకా వచ్చే వరకు కూడా మనకి తెలీదనమాట పేరెంట్స్ వాల్యూ అనేది. బట్ మనం వన్స్ పేరెంటింగ్ స్టెప్ దాకా వస్తే ఇంక మనకు అర్థమైపోతది. మనం పిల్లలతోని మనం ఎంత ఓపికగా ఉంటున్నామో, ఎంత కష్టపడాలి అనేది మనకి అర్థమవుతూ ఉంటదనమాట. తెలిసొస్తది అప్పుడు. సో, నాకు గూడా అదే అర్థమైంది. సో, పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. బట్ కొంచెం ఓపికతో వాళ్ళతో ఏంటంటే కొంచెం ఓపికగా ఉండాల్సిన పరిస్థితి అనమాట. ఎందుకంటే మనం వాళ్ళ మీద చీటికి మాటికి సీరియస్ అవ్వలేము కదా! సో, వాళ్ళతో ఓపికగా ఉండి వాళ్ళని ఆడిపిస్తూ, మన ఇంటి పనులు మనం చేసుకుంటూ చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీ అనేది తెలిసొస్తది. నాకు గూడా అంతే. అంతకు ముందు పిల్లలు మనకు పుట్టక ముందు వరకు గూడా మనకేంటంటే అంత రెస్పాన్సిబిలిటీ మనకి ఉండదు ఎక్కువ. కొంచెం అంటే మనీ కానీ, ఏదైనా మనీ సేవ్ చేయాలన్న థాట్ కానీ, లేకపోతే అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అనేది మనకి తెలియదు. అంటే అందరూ నాలాగే ఉంటారని నేననను కానీ, మాక్సిమం మంది అయితే అలానే ఉంటారు కదా! సో, అది నా ఫీలింగ్ అనమాట. అండ్ ఇక్కడ మా వైషు అయితే మొక్కలకి నీళ్ళు పోస్తుంది. ఏంటంటే తను ఇక్కడ గూడా చాలా ఓపికగా ఉండాలి. ఎందుకంటే తనకి నీళ్ళు ఒక గంజులో నీళ్ళు తీసుకొచ్చి పెడతాననమాట. మొక్కలకి నీళ్ళు పొయ్యని చెప్పేసి చిన్న క్లాస్ ఇచ్చి, పొయ్యి అంటే అది మొత్తం కిందనే పారబోసేస్తది. మొక్కలకి పోయడం తక్కువ, కింద పారబోయడం ఎక్కువనమాట. ఇంకా ఫ్రాక్ అంతా తడిపేస్తది. దీనికంటే బదులు నేనే పోసేయొచ్చు గదా అన్న ఫీలింగొస్తది. కానీ తనకి నేర్పించాలి అన్న తపన గూడా ఎక్కువ ఉంటదనమాట. తనతో పోయించాలి, తను నేర్చుకోవాలి పోయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఉన్నాము ఏదన్నా పని నేర్చుకునేటప్పుడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం కదా! ఆహ్, మనం పెద్దవాళ్ళమే తెలిసి అన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఇంక పిల్లలకి ఒక పని నేర్పించాలి అంటే వాళ్ళు ఇంకా చాలా తప్పులు చేస్తారు. అవన్నీ ఓపికతో భరించుకుంటూ వాళ్ళకి పనులు నేర్పించడమే అనమాట. అంటే ఇంత చిన్న పిల్లకి పనులు నేర్పిస్తున్నారా అనకండి. జస్ట్ అంటే అది తనకి చాలా ఇష్టం వాటర్ పోయడం అనేది. కానీ నేను పొయ్యనివ్వకపోతే ఏడుస్తదనమాట. సో, అందుకని సరే పొయ్యి అని చెప్పేసి తనకి గ్లాస్ ఇస్తే మొత్తం ఇలా చేసేస్తది. మొత్తం కింద మొత్తం వాటర్ పోసేస్తది. దీంట్లో గూడా చాలా మనం ఓపికగా ఉండాలనమాట. నాకైతే ఆహ్, పిల్లలు పుట్టిన తర్వాత ఓపిక అనేది ఇంకా ఎక్కువ పెరిగింది. ఇంక మనం నేర్చుకునేది గూడా ఎక్కువనమాట. ఓపికతో వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం ఇంకా వాళ్ళని చూసి. సో, అదనమాట నేనైతే చెప్పేది. అండ్ ఇక్కడైతే నేను వైష్‌కి జ్యూస్ తీసిస్తున్నాను. ఆహ్, చెప్పాను కదా! మనం పిల్లలయిన తర్వాత మన మీద కంటే కూడా వాళ్ళ మీద కాన్సంట్రేషన్ ఎక్కువుంటది. వాళ్ళని జాగ్రత్తగా చూడడం, వాళ్ళ హెల్త్ కేర్ అవన్నీ కూడా కదా! సో, నేను అంతకుముందు అసలు జ్యూస్ చేసేదాన్ని కాదు. వన్స్ ఇంకా వైషు కోసం అని చెప్పేసి నేను రోజు సాయంత్రం ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా! వాళ్ళు డీహైడ్రేటెడ్‌గా అయిపోతారు. సో, అందుకని చెప్పేసి వాళ్ళు మనలాగా ఊరికే వాటర్ తాగరు గదా! సో, అందుకని చెప్పేసి జ్యూస్ అయితే ఏదో ఒక రూపంలో జ్యూస్ కానీ, ఫ్రూట్స్ కానీ అలా మనం వాళ్ళకి లిక్విడ్‌వి అనేవి ఎక్కువ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. సో, అట్లా అనమాట. ఈరోజైతే నేను నిమ్మకాయ రసం పిండేస్తున్నాను వైషుకి. మాక్సిమం ఒక 4, 5 రకాల జ్యూసులనమాట. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న క్యారెట్ జ్యూస్ తీసాననుకో నెక్స్ట్ లెమన్, తర్వాత బీట్రూట్ అలా అనమాట. ఒకరోజు వాటర్ మిలన్ అట్లా రోజు ఒక రకమైతే తనకి జ్యూస్ ఉంటది.
ఒకవేళ జ్యూస్ మిస్ అయింది అంటే ఏదైనా ఫ్రూట్ అయినా తినిపిస్తాననమాట. కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తినిపిస్తాను. సో, తనైతే హాయిగా తినేస్తుంది. దానివల్ల ఏంటంటే డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. వాళ్ళ స్కిన్ కేర్ కూడా బావుంటుంది కదా! సో, ఐషు అయితే చాలా బాగా యాక్సెప్ట్ చేస్తది. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ అంటే మనకి పోదు పెద్దవాళ్ళకి. నాకైతే అస్సలు పోదు. కానీ బేబీ కోసమైనా తాగాలనేసి ఏదో బలవంతంగా తాగుతాం కానీ వైషుకైతే నాలాగా తను ఫీల్ అవ్వద్దని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేను చాలా రకాల ఫుడ్స్ తనకి అలవాటు చేసేసాను. బీట్రూట్ అంటే రా బీట్రూట్, తర్వాత రా క్యారెట్ ఇవ్వడము అవంతా అనమాట. చాలా అలవాటు చేసేసాను. సో, ఇప్పుడు తనకి ఈజీ అవుతుంది. తను ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతుందనమాట. ఇక్కడ నిమ్మకాయ రసం అయితే పిండేసాననమాట. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే నేను తనతో చేపిస్తాను కొన్ని పనులు. అంటే ఏంటంటే ఇప్పుడు నిమ్మకాయ రసం పిండిన తర్వాత నేను కూడా పిండుతా అంటది. సో, అది సరే అని చెప్పేసి నేను పిండిన దాన్నే ఒక వక్క ఉంటుంది కదా! తనకిచ్చేస్తాను. అది పిండుకుంటుంటది. తర్వాత సాల్ట్ యాడ్ చేసేటప్పుడు కూడా నేను యాడ్ చేస్తానంటది. సో, తనతో యాడ్ చేపిస్తాననమాట. యాడ్ చేపిచ్చేటప్పుడు ఇదేంటి, ఇది షుగర్, ఇది సాల్ట్ అని చెప్పేసి వాటి పేర్లు చెప్పుకుంటా అట్లా అనమాట తనతోని. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి గూడా ఓకే. ఇది షుగరా? ఇది సాల్టా? అని చెప్పేసి వాళ్ళకి గూడా తెలుస్తది. సో, అదనమాట. నేనైతే చెప్పాను కదా ఇంతకుముందే అన్ని పనుల్లో తనని కూడా ఇన్వాల్వ్ చేస్తానని. తనేంటంటే ఎక్కువ నన్నొదిలి ఉండదు. పక్కకి వేరే టాయ్స్‌తో ఆడుకోవడం తెలీదు. ఒంటరిగా ఆడుకోవడం అయితే తెలియదు. ఏదో ఒకేళ ఆడుకున్నా గానీ బుక్స్ కొంచెం సేపు చూస్తదంతే. ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ తనొక్కటే అస్సలుండదనమాట. ఎక్కువ అంటే నా దగ్గరికే వచ్చేస్తది. సో, అలా అనమాట. తనని తీసుకొని పని చేయడం అంటే కష్టం. అందుకని చెప్పేసి తనని కూడా ఇన్వాల్వ్ చేస్తూ నేను పని చేసుకుంటాననమాట. ఇది వచ్చేసి నేనైతే ఇలా బ్యాలెన్స్ చేసుకుంటాను పనులు, తర్వాత మా పాపని గూడా. సో, ఇక్కడైతే జ్యూస్ ఏమైందంటే ఈరోజు తాగిపిస్తే కొంచెం అవాయిడ్ చేసింది. ఫస్ట్ బానే తాగింది. ఆహ్, ఎన్ ఎందుకు అవాయిడ్ చేసింది అనుకుంటున్నాను నేను. ఏమైంది అంటే నేను అంతకుముందు జ్యూస్ తీసిచ్చినప్పుడు లెమన్ జ్యూస్ ఓన్లీ షుగర్ యాడ్ చేశాననమాట. సాల్ట్ చాలా తక్కువ క్వాంటిటీ యాడ్ చేశాను. సో, ఈరోజు ఏమైందంటే కొంచెం సాల్ట్ క్వాంటిటీ అనేది పెరిగింది. దానివల్ల కొంచెం జ్యూస్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోయింది. దానివల్ల కొంచెం అది కొంచెమే తాగిందనమాట. ఒక హాఫ్ గ్లాసే తాగి ఇంకా వదిలేసింది. సరే తను తాగట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ అయితే ఇచ్చేసాననమాట. మనం ఏదైనా పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం నీట్‌గా కడిగి ఇచ్చేస్తే బావుంటది. ఎందుకంటే గ్రేప్స్‌లలో చాలా స్ప్రే చేస్తారంట అవి ఎదగడం కోసము. ఆ స్ప్రే అనేది మనకి కడుపులో ఎళ్ళిందనుకోండి అది మనకి డేంజర్. సో, ఏంటంటే ఉప్పు నీళ్ళలో వాష్ చేసి ఇస్తే ఏంటంటే ఆ కెమికల్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, ఉన్న దాంట్లోనే మనం కొంచెం నీట్‌గా ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట. దీనికోసం మనం ఏదో చేయనవసరం లేదు కదా! జస్ట్ సాల్ట్ వాటర్‌లో అవి యాడ్ చేసి కొంచెం కడిగేసి వాళ్ళకిచ్చేస్తే వాళ్ళైతే హ్యాపీగా తినేస్తారు. సో, ఈరోజైతే జ్యూస్ తాగలేదు కాబట్టి ఇంకా గ్రేప్స్ అయితే ఇలా ఇచ్చేసాననమాట. ఇలా మా డే అయితే అయిపోతది. ఏం చేయాలి? సాల్ట్ వేసి కడగాలి కదా! ఏంటి? ఏముంది? హనీయా? అయ్యో దాంట్లో అయిపోయిందిమా. హనీ అయిపోయింది. బాగుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని గ్రేప్స్ వచ్చేసి చిన్నగా ఉంటాయి కదా! కొంచెం మెత్తగా ఉన్నవేమో పుల్లగున్నాయన్నమాట. అవి అవాయిడ్ చేస్తుంది. పుల్లగున్నయి నాకు పెట్టేసి, ఇంక తియ్యగున్నయేమో ఆమె తింటుందన్నమాట. సో, ఇక్కడ నేను కొంచెం వైషు విషయంలో కేర్ చేసుకునే ఇంకో విషయం ఏంటి అంటే, మాక్సిమం తనకి జంక్ ఫుడ్ ఇవ్వడానికి అవాయిడ్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్, తర్వాత చాక్లెట్స్ అవి ఉంటాయి కదా! ఐస్ క్రీమ్స్ అవి అలాంటివి అవాయిడ్ చేస్తాను. ఎప్పుడన్నా ఒక్కసారి అనమాట. చాలా రేర్‌గా
మ్యాక్సిమం మనకి చిప్స్ తినాలనిపిస్తూ ఉంటుంది. మనమే పెద్దవాళ్ళమే దేనికోసమైనా షాప్‌కెళ్ళినప్పుడు ఊరికేనే టైమ్ పాస్ కోసం చిప్స్ కొని తీసుకొస్తూ ఉంటాం కదా! బట్ నేను వైషు విషయంలో అయితే అస్సలనమాట చిప్స్ అవాయిడ్ చేస్తాను. అస్సలు ఎంకరేజ్ చేయను మ్యాక్సిమం. తను ఎప్పుడైనా తిన్నదంటే ఓకే. బట్ ఇట్లా రోజు పెట్టడము, ఫ్రీక్వెంట్‌గా పెట్టడం అలా చేయను. నేను ఎక్కువ అంటే ఫ్రూట్స్‌కే ఆహ్, ఇంపార్టెంట్ ఇస్తాను. ఎందుకంటే ఫ్రూట్స్ తింటే బెటర్ కదా! ఫ్రూట్స్ వల్ల మనకి యూజ్ ఉంటుంది గానీ, ఇప్పుడు అవి ఇవి చిప్స్ అవి ఇవి తిన్నామనుకోండి ఎందుకు లేనిపోని క్రాంకీనెస్ అదంతా వస్తుంది. సో, అదనమాట. అలా అయితే తన హెల్త్ విషయంలో అయితే ఇదొక కేర్ అయితే తీసుకుంటాను. ఎక్కువ బయట ఫుడ్ తినిపించడం అట్లా చెయ్యననమాట. మాక్సిమం ఇంట్లోనే ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ అంటే ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్సే పెడతాను తనకి. ఫ్రూట్స్ తర్వాత జ్యూసెస్ అవే తీసుకుంటాను. బయట నుంచి ఈవెన్ మా హస్బెండ్ వచ్చేసి బాదం తీసుకొస్తారు. ఇట్లా మనకి షాప్‌లో దొరుకుతాయి కదా! సో, అది కూడా ఏంటంటే ప్రిజర్వేటివ్స్ అవి ఇవి యూజ్ చేస్తారేమో అని చెప్పేసి అది కూడా తీసుకురావద్దని చెప్తాను. నేను ఎక్కువ అంటే రా జ్యూస్ తీసుకొని రమ్మని చెప్తాననమాట. రా జ్యూస్ అనుకోండి అప్పటికప్పుడు మన కళ్ళ ముందు చేసిస్తారు కాబట్టి మనం దాన్ని తీసుకోవచ్చు. సో, షాప్‌లో సీల్ చేసినవి తీసుకొచ్చి మనం తాపించడం వల్ల ఈ జనరేషన్‌లో చాలా వరకు ఫుడ్ కల్తీ అవన్నీ జరుగుతున్నాయి. చిన్న పిల్లలు ఊరికేనే వాళ్ళ హెల్త్‌లు ఖరాబ్ అయితున్నాయి. సో, అదనమాట. ఆ రీజన్‌తోని నేను ఎక్కువ అంటే కొంచెం ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్త అయితే తీసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ బాల్కనీలో అనమాట. నేను వైషుని ఎక్కువగా బయటికి తీసుకెళ్ళడానికి కుదరదు. ఎందుకంటే నాకున్న పనులు అంటే నా పనులు చేసుకోవాలి, ఇంట్లో వైషుని చూసుకోవాలి. నేను ఎక్కువగా అలసిపోతుంటాను కదా! సో, అందుకని చెప్పేసి నేను ఎక్కువ బయటికి తీసుకెళ్ళడం ఉండదు. ఓన్లీ సాయంత్రం ఒక గంట, గంటన్నర అట్లా తిప్పి తీసుకొస్తాను. సో, అట్లా అనమాట. అందుకని చెప్పేసి బాల్కనీలో బకెటేసి దాని మీద నించోబెడితే ఇంకా అవతల వైపు వెహికల్స్ అవి ఇవి వచ్చేస్తూ ఉంటుంది. ఆ టైంలోనే నేనైతే తనకి జుట్టేసేసాననమాట. జుట్టేసేసిన తర్వాత ఇలా రూమ్‌లో నేను కొంచెం సేపయితే ఆడుకుంది. ఇంకొకటి గైస్ ఇక్కడ రూమ్‌లో నేను చాలా వరకు కూడా కార్డ్‌బోర్డ్స్ ఉంటాయి కదా! ఆ కార్డ్‌బోర్డ్స్‌తో తనకి ఆడుకునే విధంగా ఏమేమి క్రాఫ్ట్స్ చేయొచ్చు. చాలా వరకు నేను వీడియో గూడా చేసి పెట్టాను. మీరు కావాలంటే నా వీడియోలలో ఎళ్లి చూడండి ఉంటాయి. కార్డ్‌బోర్డ్‌తో మనం పిల్లలకి ఎలా నేర్పించొచ్చు, ఏం యాక్టివిటీస్ చేపియొచ్చు అని జెప్పేసి మాక్సిమం నేను యాక్టివిటీస్ చేపియడానికి ట్రై చేశాను. అండ్ ఈ రూమ్ అంతా గూడా వాల్స్‌లలో ఏబీసీడీలు తర్వాత 1, 2, 3 నంబర్స్ నెక్స్ట్ స్టిక్కర్స్, ఇమేజెస్ అవన్నీ స్టిక్ చేసి ఉంటాయన్నమాట. అవన్నీ నేను వైషు కోసం అలా చేస్తూ ఉంటాను. దానికి సంబంధించిన వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తాను కంప్లీట్ వీడియో. అండ్ ఇక్కడైతే వైషుని కొంచెం సేపు బయటికి తీసుకెళ్తాననమాట. ఒక 1 అవర్ లేదా 1½ 2 అవర్స్ అట్లా బయటికి తీసుకెళ్తాను. బయటికి తీసుకెళ్ళి ఆడిపిచ్చి తీసుకొస్తాననమాట. తను ఏంటంటే ఆ టైంలో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఔట్‌సైడ్ గేమ్స్ వల్ల ఔట్‌సైడ్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్ అవుతది. నేను అంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను. ఒకసారి వెళ్ళి చూడండి. వాళ్ళకి అవుట్ టైమ్ గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇండోర్ గేమ్స్ ఎన్ని ఆడిపించినా గానీ అవుట్‌డోర్ గేమ్స్ ఇంపార్టెన్స్ వాటికే ఉంటుంది. సో ఏంటి ఎటెళ్దాం? పాప పోదామా? పోదా. ఎక్కడుంది బొట్టు? ఉందా? పదా వైషు. ఏంటది? TS 3 2 C 5 3 3 3 IND. ఇంకా ఇంకా పోదాంపా నడు అటు వెళ్దాంపా. అన్నయ్యడి
అన్న. అండ్ ఇక్కడ వైషు బయటికి వెళ్ళిన ప్రతిసారి అనమాట వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ నంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి అడుగుతుంది అనమాట. అంటే ఇదేంటి అని చెప్పేసి అది చెప్పేదాకా వదిలిపెట్టదు, అక్కడ నుంచి కదలదు. అది చెప్తేనే అక్కడ నుంచి కదులుతుంది అనమాట. సో అదొకటి ఉంది. ఇంకొకటి వచ్చేసి బొట్టు పెట్టుకుంటా అని చెప్పేసి అంటుంది. బొట్టు ఏంటి అని ఆలోచిస్తున్నారా? మన హోలీ అప్పుడు కామదహనం చేస్తారు కదా, సో అక్కడ ఎగ్జాక్ట్గా వైషు వెళ్తుంది చూసారా, ఆ స్పాట్ దగ్గర అనమాట. అక్కడే కాల్చారు హోలీ అప్పుడు. యాక్చువల్లీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇట్లా బొట్టు పెట్టుకుంటాం కదా బూడిద తీసుకొని, సో ఆ రోజు పెడితే ఇంకా వైషు అదే అలవాటు అయిపోయింది అనమాట. అక్కడి నుంచి కంటిన్యూస్గా ప్రతిరోజు మేము ఈవినింగ్ వచ్చినప్పుడు అక్కడ బొట్టు తీసి పెడుతుంది. వద్దమ్మా అంటే అస్సలు వినదనమాట. ఇక్కడ కూడా బొట్టు పెట్టేదాకా వదలదు, బొట్టు పెట్టిన తర్వాతనే మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తుంది అనమాట. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు అయితే చాలా హుషారుగా వెళ్తుంది. అంటే నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. నేను తనకి వాకింగ్ చేపిస్తాను కదా, నడుచుకుంటూ వెళ్తుంది బాగానే. కానీ ఆడుకొని ఇంటికి వచ్చే టైంలో మాత్రం మళ్ళీ సతాయిస్తుంది అనమాట బాగా. అంటే రాను అని చెప్పేసి ఇంకా ఆడుకోవాలి అక్కడే, ఇంకా కంపల్సరీ తనని ఎత్తుకొని తీసుకొని వచ్చేస్తాం అనమాట. ఇది డైలీ రొటీన్. ఎక్కడ వెహికల్స్ కనిపిస్తే అక్కడ ఎక్కడానికి చూస్తుంది. అక్కడ ఏంటంటే వైషు ఏజ్ పిల్లలు లేరు, కొంచెం పెద్ద ఏజ్ పిల్లలు ఉండడం వల్ల వాళ్ళు ఆడుకుంటారు కదా. వైషు ఎక్కువ వాళ్ళతోని కలిసి ఆడుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఆడిపియ్యరు. వాళ్ళు ఏంటంటే క్రికెట్ ఏదో ఒకటి ఆడుకుంటుంటారు వాళ్ళు పెద్ద పిల్లలు. సో అయినా కానీ నేను వాళ్ళని చూస్తూ ఉంటుంది కదా అక్కడ అని చెప్పేసి అలా తీసుకెళ్తానమాట. వెళ్ళినప్పుడల్లా తను ఏంటంటే ఆ ఇసుకలో ఆడుకుంటూ ఉంటుంది. నేను కూడా కొంచెం హ్యాపీగా వదిలేస్తాను, ఇసుకతో ఆడుకుంటుంది కదా అని చెప్పేసి అవాయిడ్ చేయకుండా సరే ఆడుకొని అని చెప్పేసి నేను వదిలేస్తాను. తనైతే ఇసుకలో ఆడుకుంటుంది. ఏం తీసుకుందాం మనం? క్యారెటా? ఇంకేం తీసుకుందాం? చాలాసేపు ఇంకా ఫైనల్గా అయితే ఇది ఇంటికి వచ్చే టైం అనమాట. ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం ఎర్లీగా వచ్చాము, ఎందుకంటే ఈరోజు కూరగాయలు తీసుకెళ్ళాలి అని చెప్పేసి. అంటే మేము వెళ్ళే దారిలోనే కొంచెం కూరగాయలు ఉంటాయి. రన్నింగ్ చేయి, వైషు రన్నింగ్ చేయి. వైషు నువ్వు క్యారెట్ జ్యూస్ తాగుతావా? క్యారెట్ జ్యూస్ తాగుతావా? ఫైనల్గా అయితే కూరగాయల దగ్గరకు వచ్చేసిన తర్వాత 2 కవర్లు కూరగాయలు తీసుకున్నాను అనమాట. పెద్ద కవర్లు రెండు కవర్లు. సో నేనేమనుకున్నానంటే 2 కవర్లు తీసుకున్నాను, వైష్ణవ్ ఒక చేత్తో నడిపించుకొని తీసుకొని వెళ్ళొచ్చు అని. బట్ నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట. తను అస్సలు వినట్లేదు. తనని కంపల్సరీ ఎత్తుకోవాలని అల్లరి చేస్తుంటే ఇంకా కంపల్సరీ ఎత్తుకొని తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే ఇంకా కూరగాయలు షాపు తర్వాత మా రూమ్ అనేది దగ్గర ఉండేసరికంటే ఎక్కువ నాకు బర్డెన్ కాలేదు. అదే దూరం ఉంటే ఇంకా నా తిప్పలు వేరే లెవెల్లో ఉండేవి అనమాట. ఇంకా కూరగాయలు తీసుకొని కొంచెం దూరం వెళ్ళామో లేదో పక్కనే ఒక ఆటో ఉండింది అనమాట. ఇంకా ఆటో ఎక్కేసింది. వైషు ఉంటావు ఇక్కడే? ఏవో ఒత్తకు నువ్వు. వైషు పోదాంపా, ఇంటికి వెళ్దాంపా. మమ్మీ అరే వైషుదా వెళ్ళందా, ఇంటికి వెళ్దా. ఇంకా చేసేది ఏమీ లేక నేను కూడా కవర్లు అక్కడే పక్కన పెట్టేసి కొంచెం సేపు తనతో అక్కడ కూర్చున్నాను అనమాట ఆటోలో. ఎందుకంటే తను బలవంతంగా గుంజితే కూడా రాదు, ఏడుస్తుంది. సరే పోనీ అంటే రూమ్ దగ్గరనే కదా కొంచెం కూర్చొని పోదామని చెప్పేసి ఇంకా ఆటోలో కొంచెం సేపు తనతో టైం స్పెండ్ చేసి అంటే కూర్చొని
లాస్ట్కి ఎలానో అలా ఇంటికైతే వచ్చేసాము ఫైనల్గా. ఏంటంటే తనకి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు రైమ్స్ పెట్టుకుందాం ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి ఓకేనా అని చెప్పి తీసుకొస్తానమాట. తనకి స్నానం చేయడం అన్న రైమ్స్ అన్న బాగా ఇష్టము. సో అలా చెప్తే ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనమాట. అలా మా డే అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి చాలు కదా డిన్నర్ చేసేసి పడుకున్నాము అనమాట. ఇది మా డైలీ రొటీన్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.